ఐసీ మార్చేసి ప్రోగ్రామ్ ఎల్జీ ప్రోగ్రామ్ మామూలుగా మన మోడల్ నెంబర్ చెప్తే ప్రోగ్రామ్ అనేది కాపీ చేసి దీంట్లో వేసేస్తాడు, తీసుకొచ్చి తగిలిస్తే అయిపోయింది అనమాట. పీసీబీ వాడు వస్తాడు, ఎవడేస్తాడు? ఇవే పోతాయి ఎక్కువ ఎర్రర్లే. ఇక మీకు విడిగా మరి తెలియదు కదా, ఎర్రర్లే అవన్నీ. అదేగా మరి మెయిన్. రాదు మోడల్ కొట్టి మీరైనా వేసుకోవచ్చు, కానీ మీరు వేయలేరు. అంటే పీసీబీ ఉన్న టెక్నీషియన్ కాదు కదా. మామూలుగా ఆన్లైన్ లో దొరుకుతాయి మనకి మోడల్. ఆడు కంపెనీ వాడు అన్ని కంపెనీ. ఇప్పుడు ఇందులో ఎల్జీ తీసి శాంసంగ్ వేస్తే అనుకో, శాంసంగ్ నడుస్తుంది. లైట్ ఎత్తే లైట్ నడుతుంది, వర్ల్పూల్ ఎత్తే వర్ల్పూల్ నడుతుంది. జాక్ ఎందుకండి, ప్రోగ్రామ్ అండి. ఐసీలో సెట్ ఎందుకండి? ఇప్పుడు ఇది ఉందా, ఇది ఉంది. ఈ దీంట్లో ప్రోగ్రామ్ ఏమేయాలి? ఎల్జీ వేయాలి. ఎల్జీ వేయకుండా శాంసంగ్ వేసారు అనుకో, ఈ బోర్డు శాంసంగ్ లాగా వర్క్ అయిపోద్ది అంతే. అంటే దాని ప్రోగ్రామ్ తో నడుస్తూ ఉంటది అంతే. అంతేగాని మీరేమనుకుంటున్నారు, ఈ బోర్డు తీసుకెళ్లి శాంసంగ్ కి వేద్దాం అనుకుంటున్నారు. అట్టెట్ అవుద్ది, జాక్ సెట్ అవ్వదు కదా, సెట్ అవ్వదు. అది ఇది సేమ్ మీరు చేయరండి. మీరు పీసీబీ వాడి దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్ పోయింది అంటే వాడే చేసి ఇది మార్చి, ఈ ఐసీ మార్చి వాడే చేసి మీకు ఇది ఎత్తుకెళ్ళి వెయ్యన్నా అయిపోద్ది అంటాడు. ఇంకా మీరేం చేయలేరు. ఈ చెప్పు ఉండదండి. ఏంటి ఉంటది, కాకపోతే ఆ చెప్ప లోపలే ఉంటది, దానికి ఉంటది చెప్ప. ఓకే పెట్టండి. ఒక నిమిషం ఉండండి, ఏ వైర్లు అనుకొస్తున్నాయో. అదే రైట్ పెట్టండి. కమ్యూనికేషన్ ఎందుకు కలిపాడులే, న్యూట్రల్ కలిపితే కమ్యూనికేషన్ అంటే. ఓకే లైట్ వెలిగిందా? ఎన్ని బ్లింక్స్ వస్తున్నాయి? ఒకసారి వచ్చింది సార్, మరి గ్యాప్ తీసుకొని మళ్ళీ మళ్ళీ గ్యాప్ తీసుకొని కంటిన్యూ రావట్లేదు. ఒకటే బ్లింక్. ఫస్ట్ బల్బ్ కూడా వెలుగుతుంది కానీ అది చాలా లైట్ వెలుగుతుంది సార్. అది మరి మీటర్ తీసుకోండి నారాజు గారు. ఫస్ట్ కూడా వెలుగుతుందా? ఇది కాదు, తీసుకోండి మామూలు మీటర్. చాలా వెలుగుతుంది ఫస్ట్. లైట్ లా కోట్ బ్లింక్ అయితే సార్. ఒక బల్బ్ చూడ బాగా ఇది ఇక్కడ ఇది ఓడుకోలేక రెడీగా ఉందా? ఇది బాగా న్యూట్రల్ టు రెడ్ వైర్ చూడు. 600 పవర్ 600 లో పెట్టి బ్లూ వైర్ నుంచి రెడ్ వైర్ చూడండి. ఎక్కడ పెట్టారు చూడండి ఒకసారి. డీసీలో పెట్టారు. ఏసీ ఏసీ బ్లూ టు రెడ్ చూడండి. బ్లూ నుంచి రెడ్కి ఎంత వస్తుంది? 230 వస్తుందా? ఓకే. ఇప్పుడు బ్రౌన్ నుంచి రెడ్ చూడు. డీసీ చూడు. డీసీ ఒక్క నిమిషం ఉండండి మొన్న గారు. ఇప్పుడు మార్చాలి. పెట్టుండగా మార్చకూడదండి. 200 లో పెట్టండి. 600 ఉందా? పెట్టండి పెట్టండి. ఏసీ టు డీసీ ఏమి లేదుగా. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేస్తారు? 600 లో పెట్టి
ఫేజ్ టు దీన్ని చూడండి, ఫేజ్ అంటే బ్రౌన్ టు బ్లూ చూడండి, బ్రౌన్ టు బ్లూ రావట్లేదుగా. ఓకే, రావట్లేదంటే రిలే ఆన్ అవ్వాల, అవునా? రిలే ఆన్ అవ్వలేదు కదా, రిలే మనకు ఆన్ అవ్వాల. ఎందుకు ఆన్ అవ్వకుండా బ్లింక్ అవుతుంది అక్కడ, ఏమంటుంది? కొట్టేసుకుంటుంది కదా, కంప్రెషర్ లేదు, అవుట్డోర్ కనెక్షన్ లేదు అని చెప్తుంది. కమ్యూనికేషన్ ఇక్కడ కమ్యూనికేషన్ సిగ్నల్ వచ్చేసింది కదా, రెడ్ వైర్కి వచ్చిందా కమ్యూనికేషన్ సిగ్నల్? అది ఫేస్ కాదు, ఇది ఫేస్. ఎర్రది, అవును ఫేస్ అదే. అంటే మనకి న్యూట్రల్ నుంచి ఫేస్ కమ్యూనికేషన్ వెళ్తుంది, సిగ్నల్ కమ్యూనికేషన్ సిగ్నల్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ ముందేం చేస్తుంది, కమ్యూనికేట్ చేస్తుంది అని చెప్పా. అది ఫీడ్బ్యాక్ పంపుద్ది. ఏం పంపిస్తుంది? న్యూట్రల్ పంపుద్ది, ఫేస్కి న్యూట్రల్ పంపుద్ది. పంపంగానే ఏంటి ఫీడ్బ్యాక్, ఇక కమ్యూనికేషన్ అయిపోద్ది. ఫీడ్బ్యాక్ ఇచ్చింది న్యూట్రల్, అక్కడ వేరియబుల్ అవుద్ది. అదే ఆ వేరియబుల్ సప్లై ముందుకి వెనక్కి వస్తూ ఉంటది అనమాట కమ్యూనికేషన్. అది చూస్తే అది మీకు అర్థం కావాల్సింది. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, దీని నుంచి కమ్యూనికేట్ వెళ్తుందా లేదా? వెళ్తుంది కదా, ఫేస్ సప్లై వెళ్తుంది, అక్కడి నుంచి న్యూట్రల్ రావాలి. వచ్చి ఈ రెండు ఫేస్ న్యూట్రల్, అదేంటి ఫేస్ న్యూట్రల్ కలిసిపోతే డామ్ అనాలి కదా. అది కమ్యూనికేషన్ ఫేసు కాదు, వచ్చేది న్యూట్రల్లో కాదు. మన దగ్గర కమ్యూనికేషన్ మీటరో లేదు, ఫీడ్బ్యాక్ తెలుసుకునే మీటరో లేదు. ఇది ఫేస్ కాదు. ఫేస్ అయితే ఏమో లైట్ వెలగాలి కదా, అవునా? ఫేస్ అయితే లైట్ వెలగాలి. ఏంటి అంటే ఈ ఫేస్ దానికి ఫేస్ రావట్లేదుగా, మరి దానికి ఇప్పుడు ఇది ఫేసే కదా, ఫేస్ రావట్లేదు. ఇది ఇటు ఫేస్ వస్తుంది, ఇక్కడికి న్యూట్రల్ వస్తుంది కదా. అంటే ఈ రెండింటికి పెడితే లైట్ వెలుగుద్ది, ఆ రెండింటికి పెడితే వెలగదు కదా లైట్. ఎందుకు? రిలే ఆన్ అవ్వలేదుగా, రిలే ఆన్ అయితే లైట్ వెలుగుద్ది. రిలే ఎందుకు ఆన్ అవుద్ది? ఆన్ అవ్వదు కదా, నువ్వు కమ్యూనికేషన్ ఇవ్వాలి. ఇవ్వడం సేపు ఇది అవ్వదు అనమాట. అది అది తీసేసేయండి. తీసేం చేస్తారు ఈ లైట్ దీనికి ఇవ్వండి, బ్లూకి ఆయనకి. అది కంగారు కన్ఫ్యూజ్ వచ్చింది. ఏదండి ఫేస్ ఏది? వెళ్ళింది, అది ఫేస్ వచ్చింది, న్యూట్రల్ బ్లూ వైర్ అయింది. అవుట్డోర్ లో కాంటాక్టర్ ఎక్కడ ఉంది? కనెక్టర్. అవును. అయితే ఇప్పుడు మనం కమ్యూనికేషన్ చూడాలంటే ఇప్పుడు మీరు ఈ లైట్ పెట్టేసరికి నాకు కాదు. ఇప్పుడు కమ్యూనికేషన్ ఏది? కమ్యూనికేషన్ ఇది అనుకున్నాం సార్. ఇది అనుకోవడం ఏంటి? ఇదే కమ్యూనికేషన్. అయితే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ వైర్ కి న్యూట్రల్ వైర్ కి మీటర్ పెట్టి చూస్తే 237 వోల్టేజ్ వచ్చింది. అది కరెంట్ వస్తుంది కదా? వస్తుంది, కమ్యూనికేషన్ వస్తుందిగా. అంటే అది సప్లై కాదా సార్? సప్లై కాదుగా. మరి వైర్ పట్టుకుంటే కరెంట్ వస్తుందా? వస్తుంది, కరెంట్ సప్లై కాదన్నది. అవును కాదు, సప్లై వస్తే మరి కరెంట్ అన్నట్టే కదా. సప్లై వస్తే కరెంట్, సప్లై ఇండక్షన్ కూడా వస్తుంది. అది కరెంటా ఇండక్షనా చెప్పు, ఆన్ చేయండి. ఇప్పుడు పోయిందా కన్ఫ్యూజన్? ఏంటంటే అట్లా అట్లా వచ్చేది ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాను సార్. అవుట్డోర్ నుంచి వచ్చేది ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను సార్ డైరెక్ట్. అంతే. ఇప్పుడు ఏది ఫేస్ వస్తుందా? రావట్లేదా? ఇప్పుడే వస్తుందన్నా 237 అని ఎలా చూపించింది? నువ్వు ఇక్కడ నేను లైటే పెట్టా, రావాలిగా. ఏం చెప్పాను? కమ్యూనికేషన్ సిగ్నల్లో ఫేస్ న్యూట్రల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఫేస్ అంటే ఇదే, న్యూట్రల్ అంటే ఇదే. ఆయన ఆన్ అయ్యి ఆఫ్ అవుతుందా అంటే కమ్యూనికేషన్ సిగ్నల్ వచ్చి కట్ అయిపోతుంది 1 సెకండ్లో. కానీ మీటర్ మీద వోల్టేజ్ చూస్తే చూపిస్తూనే ఉంటుంది. చూడండి, ఇది తీయండి, తీసేసి వోల్టేజ్ చూడండి. అక్కర్లా, మామూలుగా చూసేయండి, బల్బు తీసేసి చెక్ చేయండి.